సర్వ విధమైనటువంటి యొక్క అహంకార మమకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. We should see that there will be no scope for an ego ఈ or నేను possessiveness. చేసేటువంటి కర్మ యొక్క ఫలితము నాకే దక్కాలి అనేటువంటి అభిలాషం ఉండకూడదు. One should not aim at the results of the reward of one's own action. నేను చేశాను అనేటువంటి అహంకారంకు అవకాశం ఉండకూడదు. One should not have the ego that I have done it. నేను అనేటువంటి అహంకారము నాది అనే మమకారములకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. One should not have any sort of ego like I and mine. సర్వము నీదే, Everything is thine. నాది అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? I don't have anything for myself. నాదేది లేదు Nothing belongs to me. అనేటువంటి యొక్క భగవద్ప్రీత్యార్థంగా భగవత్ అర్పితమైనటువంటి భావంతో చింతన చేస్తూ రావాలి. One should think that every action, every thought is an offering to God for that matter. అలాంటి వారు మాత్రమే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది. Only such people would be able to realize, experience that novel, ever fresh divinity. ఈనాడు మనం చేస్తున్నటువంటి సమస్త సాధనలు కూడాను దైవాన్ని పొందే నిమిత్తము. All our spiritual pursuits only to attain God. కానీ మనం పొందనక్కర్లేదు. You don't need to attain. ఏనాడో మరి ఈ జన్మం రావటమే దైవాన్ని పొందినట్టే. At the time of very birth itself you attained God. జంతువునాం నరజన్మ దుర్లభం. Human life is extremely rare. మానవాకారం ధరించినటువంటి ప్రతి స్వరూపం కూడాను దైవ స్వరూపమే. Every human form is divine. దైవం మానుష రూపేణ. God is in human form. కనుక మనం దైవాన్ని వేరే ప్రత్యేకంగా పొందనక్కర్లేదు. So you don't need to attain God separately. మన యందే దైవం ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే అత్యవసరం. We have to know the truth and conduct ourselves with the full awareness that God is within us. అయితే దైవం ఎక్కడున్నాడు? Then where is God? ఎక్కడో బయట ప్రదేశంలో లేడు. He is not in the outer ఎక్కడో world. మందిరాల్లో లేడు. Not in a temple. ఎక్కడ క్షేత్రాల్లో లేడు. Not in pilgrim ఎక్కడ center. తీర్థాల్లో లేడు. Not any place. దైవమున్న స్థానం ఒక్కటే, హృదయ స్థాయి. అదే దైవం. God is present at one place, at the altar of human heart. ఈశావాస్యం నిజం జగత్తు. God is present. ఈశ్వర సర్వభూతానాం. God is present in all creatures. సర్వభూతములు ఎందుకును హృదయమునందు దివ్యత్వం అనేటువంటి దైవత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి. The divinity that shines brilliantly at the altar of every human heart. ఇట్టి హృదయములో ఉండినటువంటి దైవాన్ని విస్మరించి We forget God who is present within us. ఎక్కడో ఉన్నాడని పరిగెత్తుకోవటము ఇది కేవలం పెద్ద అజ్ఞానమే. To run after various centers with the imagination God is elsewhere is a sign of అన్నింటికంటే ignorance. అత్యంత సమీపంలో ఉంటున్నాడు భగవంతుడు మీకు. God is nearest, closest. అయితే భగవత్ ప్రీతికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి. However, we should do certain things so as to please God. ఎవరికి నీవు సేవ చేసినప్పటికీ భగవత్ సేవగా భావించాలి. Whomsoever you serve, consider that it is service అందువల్లే to God. ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. So Upanishad said, whomsoever you salute, it amounts to ఎవరికి మనం salutation to నమస్కారం God. చేసినప్పటికీ భగవంతునికి నమస్కారం చేసినట్టే. You may do namaskar to anyone, it amounts to doing namaskar to God అంతే himself. కాదు, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. Rejection or denial of anyone amounts to denial, rejection of the కనుక divine. మంచి కానీ చెడ్డ కానీ మన యొక్క కర్మల ఫలితమునందే ఇమిడి ఉంటున్నది. Good and bad are the results of our own actions. ఏదో పాపము పుణ్యము అని మనం అనుకుంటున్నాము. We take it as sin or a merit. పాపం వేరు పరదేశము లేదు, Sin is not present in a foreign land, పుణ్యం వేరే పరదేశములు లేదు. nor merit either. తాను చేయు పనుల తగిలిండు. It is attached to one's own activity. ప్రతి ఒక్కటి కూడా మన కర్మల ఎందే తోడే ఉంటుండాలి. Everything is attached to one's own మంచి action. చెడ్డల యొక్క ఫలితములంతా కూడా మన కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుండాలి. The good and bad are the consequences of one's own action. కనుకనే మంచి కర్మలు చేసి So we should do good. దైవత్వాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. And we should make every effort to realize the divinity. समस्त लोका सुखिनो